రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి హైదర్షా కోర్టులో మూసీ నిద్ర కార్యక్రమంలో చేవెళ్లి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. విశ్వేశ్వర కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ ఇంట్లో నేలపై కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బీజేపీ నాయకులు పడుకున్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేపట్టాలని సవాలు విసిరారు విశ్వేశ్వరరెడ్డి. అన్ని అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఇళ్లు కూలుస్తారనడం సరికాదన్నారు. సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైట్ టు ఫెయిర్ మార్కెట్ విలువను మూడింతల కింద నష్టపరిహారం చెల్లించాలన్నారు. చిన్న పిల్లలు కవల పిల్లలు 3-4 నెలల నుండి ఎక్కడికి మీటింగ్ అంటే అక్కడికి ఎత్తుకొని తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు రాత్రి కూడా పట్టుకొని వచ్చేసినాం. అంటే ఎట్లున్నదంటే మాకు ఎవ్వరికి ఏం పెద్ద పెద్ద ఇల్లు ఉంది, ఎందుకు మా పిల్లలకు భవిష్యత్తు ఉండాలని తీసుకున్నాం. కానీ ఏంటి మొత్తం మాకు ₹1 కోటి పెట్టి తీసుకోలేదు. ఏదో కష్టపడి సంపాదించుకున్నది కొంచెం ఇన్స్టాల్మెంట్ కట్టి మేము జీవితాంతం చేసి ఒక్కొక్కరేమో వేరే దగ్గర భూములు ఇల్లు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు నెట్ క్యాష్ పెట్టి 1 CR తీసుకున్న వాళ్ళు. మీ అందరి కష్టాలు ఎంపీ గారికి బాగా తెలుసు. ఆయన ఈ ఏరియాలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు బాగా తెలుసు. మీరందరూ కూడా ఇల్లు అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి జీవిత కళ ఉంటుంది. ఆ కష్టార్జితంతో మీరందరూ ఇల్లు కట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈ ఇళ్లలో ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఇక్కడ దుర్గంధం ఉంది, దోమలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇక్కడ ఒక్కో రోజు మీరు పండుకొని చూడండి అని చెప్పంటున్నారు. అయితే ఎంపీ గారు లేకపోతే కిషన్ రెడ్డి గారు మొత్తం బీజేపీ అంతా ఏమని, సరే దుర్గంధం ఎక్కడ ఉంది చూద్దాం, దోమలు ఎన్ని ఉన్నాయి, పాములు ఎన్ని ఉన్నాయి, మేము చూస్తాం, ఒక్కరోజు పండుకొని చూపిస్తామని ఆయన చెప్పడానికి వచ్చాం. నాకు ఇద్దరు